కీర్తనలు 55వ అధ్యాయము, సామ్స్ 85th చాప్టర్, మొదటి 6 వచనాలు. చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన. 85 55 మీరు 55 అండి. 85 సారీ 85. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు. వారి పాపమంతయు కప్పివేసియున్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపం చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపం సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాత్మ దేవానికి స్తోత్రం. తండ్రి మరి ఒకసారి మాతో మీరు మాట్లాడమని కోరుచున్నాం. దేవా, నూతనముగా నీ యొక్క ఆత్మ యొక్క అభిషేకమును బోధించుటకు, వినుటకు, గ్రహించుటకు, ఆ హృదయమందు నీ వాక్యమును పదిలిపరచుటకు నాయన మాకు దయచేయమని కోరుచున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నూతనముగా మరి ఒక్కసారి మా చెవులను అభిషేకించండి. దేవా నాయన, మా తీర్మానమును దేవా సమస్తములో మమ్మల్ని బలపరచమని, వింటున్న వాక్యము మా హృదయంలో పదిలిపరుచుకొని అది మా యందు ఫలించు కృపను నాయన మాకు దయచేయండి. ఈ వాక్యమును ప్రేమించి అది మాకు దయచేయబడుగా మేము దాన్ని భుజించు కృపను నాయన మాకు దయచేయండి తండ్రి. దేవా, మానవుని యొక్క మాటలు కావు తండ్రి, నీ మాటలు మాకు దయచేసి మాతో మాట్లాడమని. పరిశుద్ధాత్మ దేవా, మంచి బోధకుడివి, నేడు బోధించమని కోర్చు. ఏ సత్పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. 6వ వచనము గమనించినట్లయితే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా అని కీర్తనకారుడు దేవుడికి చేయించున్నటువంటి ప్రార్థన. మరి గత ఆదివారం మనం గమనించాము, బ్రతికింపవా అని అంటే అది వారిలో ఉన్నటువంటి జీవమును ఏ విధముగా యేసుక్రీస్తు వారు, నేను మీకు జీవమును, సమృద్ధి అయిన జీవమును మేము మీకు ఇవ్వుటకు వచ్చి ఉన్నాను అని సెలవిచ్చాడు. ఆ విధముగా కలిగినటువంటి ఆ యొక్క జీవాన్ని ఇంకా సమృద్ధిగా దేవుడు మనకు దయచేయుటకై ఆయన ప్రార్థించుచున్నాడు. బ్రతికించవా లేదా బ్రతికింపవా అన్నటువంటి పదమునకు మరవ పదము ఉజ్జీవింపవా అని మరి గమనించాలి. ఇక్కడ కీర్తనకారుడు యెరూషలేము పట్టణము లేదా ఇజ్రాయేల్ యొక్క దేశం, ఇజ్రాయేలీయుల పట్ల దేవుడు కలిగినటువంటి ఆ యొక్క ప్రణాళిక, కృప, తర్వాత ఆ ప్రణాళికను నెరవేర్చుటకు ప్రతిసారి కూడా ఎప్పుడైతే వారు దేవుడి యొక్క విధానములకు, దేవుడి యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి పాపము చేసి వారు దేవుడికి వ్యతిరేకంగా తిరిగిపోతూ ఉంటున్నారో, ఆ సమయమున తిరిగి దేవుడు వారిని బ్రతికించి, వారిని రక్షించి వారి దేశమునకు సమకూరుస్తూ వచ్చాడు. ఇది అనేక మార్లు ఇశ్రాయేలీయుల చరిత్రలో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి 3 వచనాల్లో దేవుడు వారి పట్ల చేసినటువంటి 6 కార్యముల గురించి సెలవిస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో చూస్తే ఆయన అంటున్నారు, యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. నీ దేశం ఎదుట దేవుడు ఏం చేశారంటే తన కటాక్షాన్ని తను దయచేసి ఉన్నాడు. హి హస్ షోన్ హిస్ ఫేవర్ ఆర్ హిస్ మర్సీ టు హిస్ పీపుల్. చెరకుపోయి యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నారు. వారు బానిసలుగా చెరపట్టబడినటువంటి వారుగా వారు ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించి ఉన్నాడు. వారికి విడుదలను దయచేశాడు, గొప్ప విడుదలను దయచేసి తిరిగి వారి దేశమునకు వారిని రక్షించాడు. యూ హ్యావ్ బ్రాట్ బ్యాక్ ది క్యాప్టివిటీ ఆఫ్ జేకబ్ అని ఆంగ్లేయ భాషలో. 2వ వచనం చూస్తే, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి దోషాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే పరిహరించాడు, క్షమించాడు, దాన్ని తీసివేసి ఉన్నాడు. తర్వాత వారి పాపములంతయు
కప్పివేసి ఉన్నాడు. వారు పాపములు చేసినటువంటి పాపం అంతా కూడా దేవుడు కప్పి ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 3వ వచనం, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీవు కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. ఇది గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్షణ అందము కలిగిన వారుగా, లేదా దేవుడి యొక్క కార్యమును వారి జీవితంలో జరిగించి రుచి చూచినటువంటి ఒక గుంపుగా ఇది మనకి అగపడుతుంది. దిస్ ఇస్ అ సెట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఓవర్ దేర్ లైఫ్స్, రిడీమ్డ్ వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుడి యొక్క విమోచన క్రయధనము చెల్లించినటువంటి ఆ పని వారి జీవితంలో జరిగించినటువంటి గుంపుగా వీరిని చూస్తూ ఉన్నాం. అయితే 6వ వచనానికి వచ్చేటప్పుడు గమనించట్లయితే వారు అంటున్నారు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్టు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. రివైవ్ అస్ లార్డ్ సో దాట్ వి లివ్. మమ్మల్ని తిరిగి ఉజ్జీవింపమని, తిరిగి మమ్మల్ని బ్రతికింపమని. వాస్తవానికి మనం గమనించట్లయితే మనందరము కూడా దేవుడి యందు మరి పలుమార్లు దేవుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క ఈ జీవితంలో ఆయనతో కలిసి మనం ముందు కొనసాగుతున్న విషయంలో కానివ్వండి, ఆయన పట్ల మనం కలిగిన తీర్మానం కానివ్వండి, దేవుడు నీకు నాకు ఏమై ఉన్నాడో, తర్వాత దేవుణ్ణి మనం వెంటాడుతున్నటువంటి విధానము, వీటన్నిటిలో కూడా మనము కూర్చొని ఒక్కొక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు దేవుడిని మనము కూడా మరలా దయచేసి ఆ యొక్క ఉజ్జీవాన్ని లేదా మరలా మమ్మల్ని బ్రతికింపవా అన్న ప్రార్థన మనము చేయవలసినటువంటి అవసరత కనిపిస్తూ ఉంటుంది. వీరందరూ రక్షణ లేని వారు కారా అంటే రక్షణ కలిగిన వారే. వారి బంధకముల నుంచి లూకా సువార్త 4లో సెలవిచ్చినట్లుగా ఆయన మరి యేసుక్రీస్తు వారు అభిషేకించినటువంటి ఉద్దేశము బంధకంలో ఉన్నటువంటి వారిని విడిపించుటకైనది. ఈ యొక్క గుంపు వారు బంధకంలో నుంచి విడిపించబడినటువంటి వారు. ఇది ఎజ్రాలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 11వ వచనము, తర్వాత 2వ అధ్యాయము 1వ వచనం నుంచి తీయబడినటువంటి లేదా దాని జ్ఞాపకార్థంగా దాన్ని విషయంలో రాయబడుతున్నటువంటి మాట 1వ వచనంలో చూస్తే, చదవమ్మ దయచేసి చూస్తే, ఎజ్రా 1వ అధ్యాయం 11వ వచనము, 2వ అధ్యాయం 1వ వచనం. 11 బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు 5400 షెబ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకును పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు, యేషువ, నెహెమ్యా, షెరాయ, రెయేలయ, మొర్దెకై చాలా అక్కడంతా ఒక జాబితా ఇవ్వబడుతుంది. అయితే వీరందరూ కూడా బబులోనులో చెరపట్టబడినటువంటి వారుగా విడిపించబడిన వారు. గమనించాలి, ఉజ్జీవింపపరుచుటకు దానికి కావలసినటువంటి కారణం, లేదా ఎందుకు నేను ఉజ్జీవింపపరచబడాలి, ఎందుకు నేను బ్రతకాలి, వై షుడ్ ఐ బీ రివైవ్డ్ అని మనం గమనించినట్లయితే ఇవన్నీ మనం చేస్తున్నాము. చెరలోనే వారు విడిపించబడ్డారు, వచ్చారు, యెరూషలేముకు చేరుతున్నారు. మనమందరం కూడా పాపము మరి ఆ చీకటి రాజ్యము, దేవుని నమ్మకం ముందు అనేకులు క్రైస్తవేతరులు నుండి ఆ యొక్క అన్యుల నుంచి వచ్చిన వారు, మన పద్ధతులు, మన దేవుళ్ళు, మన ఆరాధన విషయాలు ఇవన్నీ వేరుగా ఉండినాయి. ఇవన్నిటిని విడిపించి దేవుడు మనల్ని తన అపారమైన వెలుగులోనికి మనల్ని నడిపించి ఉన్నారు. మొదటి రక్షణలో ఉన్నటువంటి మొదటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని మనం అందరం కూడా కలిగి ఉన్నాం. చాలా మార్లు సెలవిచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు సెలవు పైన కేవలం నిన్ను నన్ను నరకం నుంచి రక్షించుటకు మాత్రమే ఆయన చనిపోయలేదు. దానికంటే ఉన్నతమైనటువంటి ఉద్దేశం మన కొరకు కలిగి ఉన్నాడు. అయితే ఈ యొక్క మనము కలిగినటువంటి ఆ యొక్క ఆ విమోచన, ఆ యొక్క విడుదల, వీటన్నిటిని అనుభవించిన తర్వాత దేవుడు మరి ఆ యొక్క గొప్ప ప్రణాళిక కలిగి దాని యందు మనల్ని ముందు కొనసాగించుకోవచ్చున్నాడు. ఆదిలో ఒక గొప్ప సంతోషం, ఇంత గొప్ప ఘోరమైనటువంటి పాపిని నన్ను దేవుడు రక్షించాడు, నన్ను దేవుడు ప్రేమించాడు. అనేకులకు మరి సువార్త విన్నప్పుడు ఒక మాట ప్రతి ఒక్కరికి కూడా తాకినట్లుగా మనము చూస్తాం. ప్రేమను, నిజమైన ప్రేమను అనుభవించినటువంటి వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన ప్రేమ లేదా తండ్రి యొక్క ప్రేమ ఏ విధముగా కుమారుడు సిలువపై చనిపోయి తన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, నేను అనాథగా విడువను అని ఇటువంటి వాక్యములు వారు విన్నప్పుడు వారు హృదయంలో కదిలించబడ్డారు. దేవుడి యందు వారు వారి యొక్క జీవితాలను అర్పించుకొని ఈ దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా అని వారు వెంబడిస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతుండగా అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో ఎక్కడో ఆయనను వెంబడించు సంతోషం,
ఆయనను సేవించుటలో కలుగు సంతోషము, లేదా ఆయన నియమాలను ఆయన దేవుడు మనకు దయచేసినటువంటి ఆజ్ఞలను పాటించే విషయంలో వీటన్నిటిలో కూడా ఎక్కడో చల్లారిపోతున్నట్లుగా మనకు అగ్గపడుతుంది. ప్రపంచంలో మీరు చూస్తే ఒక పుస్తకం ఉంటుంది, ద 10 గ్రేట్ రివైవల్స్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ అని. సంఘం యొక్క 10 గొప్ప ఉజ్జీవముల గురించి రాస్తారు. వాటన్నిటిలో కూడా చూసినట్లయితే ఆ యొక్క ప్రతి ఉజ్జీవంలో ఉన్నటువంటి కారణం, వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ ఫౌండేషనల్ ట్రూత్ వై దీస్ రివైవల్స్ వర్ బర్డ్ అవుట్, ఎందుకు ఇవి జరిగినవి అని అంటే, there was a need, somebody realized that there was a need on the church of a fresh refreshment from దేవుడి యొద్ద నుంచి ఒక నూతనమైనటువంటి అభిషేకము పొందుకొని తిరిగి ప్రజలు దేవుడి యొక్క పరిశుద్ధతను ఎత్తుపట్టులలో వారు ఎంతో ఉజ్జీవింపబడాలి, అటువంటి జీవితాన్ని వారు జీవించాలి. ఎందుకంటే ఆ యొక్క సంఘము మాత్రమే కాదు, అక్కడున్న సమాజం మాత్రమే కాదు, చుట్టుప్రక్కల ప్రాంతంలో దేశంలో రానున్నటువంటి తరాలు వాళ్ళందరూ కూడా ఈ ఉజ్జీవాన్ని చూసిన తర్వాత వారు దేవుడి కోసం అదే కమిట్మెంట్ తోటి, తీర్మానంతో వారు ముందుకి కొనసాగగలుగును. ఒక గొప్ప దైవజనుడు స్టీవెన్ ఆల్ఫ్రెడ్ అనేటువంటి వ్యక్తి ఉజ్జీవం గురించి రాస్తాడు, రివైవల్ గురించి. రివైవల్ ఈజ్ అ సావరెన్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఇన్ విచ్ హీ restores his own backsliding people to repentance, faith and obedience. ఉజ్జీవం అనేది మీరు గమనించినట్లయితే దేవుడి యొక్క సర్వోన్నతమైనటువంటి ఒక కార్యం అది. ఆ కార్యం ఏంటంటే వెనుక పడిపోయినటువంటి వారిని తిరిగి దేవుడు పశ్చాత్తాపంలోనికి, విశ్వాసంలోనికి, ఆయనకు విధేయత కలిగి ఉండేట్లోనికి దేవుడు వారిని సమకూర్చం. ఇదే ఉజ్జీవము అని సెలవు. ఇంకొక దైవజనుడు అంటాడు, ఈ యొక్క ఉజ్జీవము అనగా దేవుడు తనను తాను తన ప్రజల పైన కుమ్మరించడం, గాడ్ పోరింగ్ అవుట్ హిమ్సెల్ఫ్ అపాన్ హిస్ పీపుల్. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క అభిషేకం కానివ్వండి, దానిని మనము అపోస్తుల కార్యంలో ఎలాగైతే చూసామో పెంతెకొస్తు దినమున వారు కలిగి ఉండుట, దానిని ఉజ్జీవముగా కూడా వారు పిలుస్తారు. అయితే దేవుడు తన ప్రజలను మరలా అన్నటువంటి మాట ఇక్కడ చూస్తే 6వ వచనంలో, కీర్తనలు 55వ అధ్యాయము 6వ వచనంలో 2వ ఆ లైన్లో చూస్తే నీవు మరలా అన్నటువంటి ఒక మాట వాడబడి ఉంటుంది. ఈ మాట లేదా ఈ పదము మరలా అని వాడబడినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇదివరకు వారు కలిగి ఉన్నారు, ఎక్కడో అది కోల్పోయింది, ఎక్కడో అది చల్లారింది, ఎందుకో దానిని వారు విడిచిపెట్టారు, ఎందుకో దాన్ని అదే విధముగా వారు కలిగి ఉండడం లేదు. ఇవన్నీ కూడా జరుగుచుండగా దయచేసి దేవా ఒకసారి నా జీవితంలో నువ్వు ఆ కార్యం చేసావు కదా, మరి ఒక్కసారి దయచేసి నాకు దయచేయమని కోరుతున్నటువంటి ప్రార్థన మనమందరం దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాల్సినటువంటి మాట. దయచేసి సంఘం యొక్క ప్రార్థన ఈ విధముగా ఉండునుగాక. మే దిస్ బి ది ప్రేయర్ ఆఫ్ ద చర్చ్ టు రివైవ్ అస్, ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇండివిజువల్లీ అండ్ ది చర్చ్ వన్స్ అగైన్. మనందరి దేవుడు ఉజ్జీవపరచులాగన. ఎందుకంటే రాను రాను మనము దేవుడి యందు మనము కలిగి ఉన్నటువంటి ఆ ఆశ ఆసక్తిని, తిమోతిలో కూడా పౌలు అంటాడు, నీకు కలిగినటువంటి ఆ యొక్క ఏమంటారంటే అగ్నిని ప్రజ్వలింప చేయమంటాడు, టు ఫ్యాన్ ద ఫ్లేమ్స్ విత్ ఇన్ యూ. లోనెక్కడో ఉండింది, అది చల్లారిపోయింది, దేవుడు తిరిగి దానిని ప్రజ్వలింప చేయమంటున్నాడు. ఎందుకంటే అనుదినము లేదా అప్పుడప్పుడు మనలో ఈ యొక్క కార్యము నూతనపరచబడకపోతే, ఈ యొక్క ఉజ్జీవం మనలో కలిగి ఉండకపోతే, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ దట్ వాట్ యు డూ టర్న్స్ అవుట్ టు బి అ రిలీజియస్ యాక్ట్ ఆన్ టు హెమ్. ప్రతిదీ కూడా మనం కేవలము ఒక దైవ సంబంధమైనటువంటి ఒక ఆచారం పద్ధతిని పాటించడం మాత్రమే అయిపోతుంది. దాని తర్వాత రాను రాను మీరు చూస్తే ప్రతి ఉజ్జీవము కూడా ప్రపంచంలో జరిగినటువంటి ఉజ్జీవాలలో ఆ తరము వారు ఎప్పుడైతే ఆ ఉజ్జీవం జరిగిందో ఆ తరము వారు మాత్రము దేవుడి కోసం చాలా బలమైనటువంటి ఒక గొప్ప సాక్ష్యం కలిగి, దేనికి కూడా రాజీ పడకుండా దేవుడి యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ దేవుడి కోసం ఆసక్తి మంట కలిగిన వారుగా ఉండి ఉన్నారు. అదే తర్వాత తరం వారికి వచ్చేటప్పటికి చాలామందికి అదే పర్సంటేజ్లో వారు కలిగి ఉండలేదు. మెల్లమెల్లగా అది తగ్గుతూ వచ్చింది. మనలో ఒకవేళ మనందరికీ లేదా వ్యక్తిగతంగా మనలో ఈ ఉజ్జీవము నాకు కలిగి ఉండాలి అన్న అవసరత ఉన్నది అని గ్రహించగలిగిన వారు లేదా అని అనుకుంటున్న వారు దేవుడి యందు ప్రార్థన చేసుకుందాం. ఏమంటే, దేవా మరలా దయచేసి మమ్మల్ని బ్రతికింపవాని. ఇక్కడ ఆయన ఒక రిక్వెస్ట్ లేదా తన ప్రార్థనలో కీర్తనకారుడు అంటున్నాడు, దేవా ఇవన్నీ కార్యాలు నువ్వు చేశావు, బాగానే ఉంది, ఇవన్నీ కార్యాలు చేసి మమ్మల్ని బ్రతికించావు, బాగానే ఉంది, కానీ దయచేసి మమ్మల్ని ఉజ్జీవపరచు. మాకు తెలుసు, వీ హ్యావ్ ది
ది ఎవిడెన్స్, ఈ యొక్క కావలసినటువంటి రుజువులు అన్నీ మాకు కనిపిస్తున్నాయి. కానీ నేను ఏ ఆసక్తితోటైతే మేము వెంబడవలసి ఉండిందో ఆ ఆసక్తిని దయచేసి మాకు తిరిగి దయచేము, మమ్మల్ని బ్రతికించమని. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో చూస్తే ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘమునకు రాస్తున్నటువంటి లేఖనంలో మనం గమనించినట్లయితే 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. గమనించాలి. మరి దేవుడి యొక్క దూత మరి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు రాస్తూ 2వ వచనంలో దానికి కలిగినటువంటి మరి గొప్ప విషయాలను రాస్తున్నాడు, లేదా దాని క్రియలను గురించి రాస్తున్నాడు, దాని యొక్క గుణగణాలను, దాని క్యారెక్టర్స్ గురించి రాస్తూ ఉన్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రభువందు విశ్వాసమును బట్టి ఈ సంఘము కలిగిన క్రియలు, మరి ఆ విశ్వాసమును బట్టి వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను, తర్వాత ఏ విధముగా అయితే దేవుడి కోసం వారు అనేక మరి వ్యతిరేకతను వారు సహిస్తూ ఇవన్నీ వారు పొందుకొని ఉంటున్నారో వాటన్నిటిని కూడా దేవుడు ఏమంటున్నాడండి, నేను ఎరుగుదును అని. సంఘముగా, వ్యక్తిగతంగా మనందరము దేవుడిని వెంబడించే విషయంలో, మన భక్తిని దేవుడికి కనపరచే విషయంలో మనం అనేక క్రియలు కలిగి ఉండవచ్చు. ఆయన కొరకు మనం అనేక కష్టములు ఎదుర్కొంటూ ఉండవచ్చు. మరి అనేక విషయాలను ఆయన నామం బట్టి మనము సహిస్తున్న వారుగా మనము ఉండి ఉండవచ్చు. తర్వాత అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివి. మరి వారి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తులు లేదా అబద్ధపు బోధలు వీటన్నిటిని కూడా, అంటే వారు ఆత్మీయ విషయంగా ఎంతో జాగ్రత్తగా దేవుడిని వెంబడిస్తున్న వారుగా ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నువ్వు సహనం కలిగావు, ఆ సహనం కలిగంట ఆయన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ప్రతి వారము మరి అలసిపోకుండా మంగళవారము, బుధవారము, ఆదివారము మరి ప్రతి రకమైన కూటమునకు మీరు హాజరు కావాల్సిన వాటన్నిటికీ కూడా అలేయకుండా, అంటే మన శారీరక అలసిపోవడం దాని గురించి కాదు, కానీ ఆత్మీయంగా అయ్యో పర్లేదులే, ఈ యొక్క రోజు పోకపోతే పర్లేదులే, ఏమైందిలే అనుకోకుండా, లేదా ఏ విషయంలో కూడా వారు అలసిపోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ప్రతిసారి వారు కూడుకున్నప్పుడు లేదా ప్రతిసారి వారు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క నిర్ణయం విషయంలో వారు చూస్తే వారు అలవకుండా ఆ యొక్క సహనంతో ముందుకు కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది. అవుట్వర్డ్లీ అంటే బాహ్యంగా ఈ సంఘాన్ని మనం గమనించట్లయితే ఇట్స్ అ వెరీ దేవుడి సన్నిధిలో లేదా మన దృష్టికి కనిపించినప్పుడు ఇది చాలా భక్తి కలిగిన సంఘముగా, దేవుడి ఎంతో ఉన్నతముగా ఎదుగుతున్న సంఘముగా, తర్వాత దేవుడి యొక్క ప్రణాళికను గొప్పగా నెరవేరుస్తున్న సంఘంగా మనకి అగపడవచ్చు. కానీ 5వ వచనంలో అంటాడు, 3వ వచనంలో భారం భరించి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. గమనించాలి, దేవుడు ఏమంటున్నాడు, మీరు ఇవన్నీ కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా బాహ్యంగా చూచుటకు చాలా బాగుగా ఉంది. మరి ఒక సాక్ష్యపు రూపంలో దీన్ని గమనించినట్లయితే ఇది గొప్ప సాక్ష్యముగా దీనిని రాయవచ్చు లేదా గుర్తించవచ్చు. కానీ నాకు ఒకటి మీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. అదేంటంటే, మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడు సంఘంతో అంటున్నాడు, ఇవన్నీ బాగా ఉన్నాయి బయటికి చూడడానికి, కానీ దేవుడు బాహ్యంగా కాక హృదయాన్ని ఇప్పుడు చూస్తున్నాడు. మనకు తెలుసు, యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు సమూయేలు ఆయన కలిగిన కుమారులందరినీ కూడా పిలిచాడు, అభిషేకించుటకు ఆయన చూస్తూ ఉన్నాడు. చివరిగా ఇంకెవరన్నా ఉన్నారని అడిగినప్పుడు దావీదును పిలుస్తారు. దావీదుని పిలిచినప్పుడు మరి సమూయేలు ఆశ్చర్యపడిపోతున్నారు, ఇటువంటి వ్యక్తిని దేవుడి యొక్క ఇజ్రాయేల్ యొక్క దేశమునకు రాజుగా దేవుడు నియమిస్తున్నాడని. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, ఏంటంటే మనుషులు పై రూపాన్ని చూచువారు, కానీ నేను మాత్రము హృదయాన్ని చూచువాడు. గమనించాలి, పై రూపంగా మనం బాహ్యంగా మనం ఎన్నెన్నా చేయవచ్చు, కానీ హృదయమందు ఒకవేళ ఆయన పట్ల చేయనదంతి కోసం మనము ప్రేమ లేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లవ్ దట్ డ్రైవ్స్ అస్ టు డూ ఆల్ దట్ వీఆర్ డూయింగ్, చేయుచున్నదంతా కూడా
ప్రేమపూర్వకంగా ప్రేమ మనల్ని నడిపింపకపోతే గమనించాలి, మనం చేదనంతా కూడా ఇట్ బికమ్స్ అ రిలీజియస్ రిచువల్. కేవలం ఒక మత సంబంధమైన కట్టి ఆచారంగా మాత్రమే అది మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇతర మతస్థులకు ఏ తేడా ఏ భేదము ఉండదు. వి ఓన్లీ ఫాలో డేట్స్, వి ఫాలో క్యాలెండర్, తేదీలను, తర్వాత ఒక క్యాలెండర్ అంటే మరి ఆదివారం కూటమి, మంగళవారం కూటమి, బుధవారం కూటమి అన్నటువంటి ఒక క్యాలెండర్ని మాత్రమే మనము ఫాలో అవుతున్నాం. కానీ హృదయంలో ఆయన పట్ల మనకి ఆ ప్రేమ లేని వారిగా మనము ఉంటున్నాము. అట్టి క్రియలను మనం గమనించినట్లయితే దేవుడు అభినందించడం లేదు. ఆ సంఘాన్ని నువ్వన్నీ చేసావు, కానీ నాకు కావాల్సింది మాత్రం నీ హృదయమందు ప్రేమ. నువ్వు చేయించున్నది, నువ్వు సహించింది, నువ్వు ఓర్చుకుంటుంది, నువ్వు చేసిన పని, నువ్వు పడుతున్న కష్టము, ఇదంతా కూడా నువ్వు నీ హృదయమందు నాకు కలిగిన ఆ మొదటి ప్రేమతో చేసినట్లయితే నేను తప్పనిసరిగా నేను అభినందించేవాడిని, దాన్ని నేను స్వీకరించేవాడిని. అయితే ఇప్పుడు కార్యాలు ఉన్నాయి, కానీ నేను హృదయంను చూచువాడు కావున హృదయంలో నువ్వు నా పట్ల కలిగి ఉండవలసినటువంటి ఆ మొదటి ప్రేమ లేనందున నేను నీ కార్యాలను అంగీకరించలేను. తర్వాత గమనిస్తే 5వ వచనంలో అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయము. నువ్వు ఏ స్థితి నుంచి నువ్వు పడిపోయి ఉన్నావో ఆ స్థితిని నువ్వేం చేయమంటున్నాడండి? జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఎలాగా నువ్వు పడిపోయావు, ఎలాగా నువ్వు మరి ఉండి ఉన్నావు, ఆ స్థితిని ఒకవేళ నువ్వు అది చేయకపోతే, అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను యుద్ధ వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసి వేతును. గమనించాలి, ఇక్కడ ఒకవేళ దేవుడు అంటున్నాడు, ఒక సంఘమునకు తన యొక్క పరిస్థితిని చూపించాడు. దేవుడు మనకు ఒక పరిస్థితిని చూపిస్తున్నాడు. పరిస్థితిని చూపించిన తర్వాత వాక్యంతో దానిని మీ జీవితంలో నా జీవితంలో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఒకవేళ దానిని మనము సరిచేసుకొనకపోతే దేవుడు అంటున్నాడు, ఆ యొక్క దీపస్తంభము అనగా తన యొక్క పరిశుద్ధాత్మను, తన యొక్క సన్నిధిని వారి ఎదుటి నుంచి ఆయన తీసివేస్తానంటున్నాడు. ఇంకా దాని తర్వాత సౌలు యొక్క దేవుడి యొక్క ఆత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సౌలు సింహాసనం మీద కూర్చొని ఇజ్రాయేలీకి రాజుగా ఉండి తన రాజుగా చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటూ వెళుతున్నా కూడా గమనించాలి, అది కేవలము ఒక ఏమంటారంటే ఒక పని విధముగా, ఇట్స్ ఓన్లీ ఎ వర్క్, ఒక పని మాత్రమే ఆయన చేస్తున్నాడు. కానీ దేవుడి యొక్క ఆత్మను కలిగి దేవుడి యొక్క ఉద్దేశంలో మాత్రం ఆయన నెరవేర్చడము లేదని మనం జాగ్రత్త పడాలి. మనం అనేక పనులు చేయవచ్చు దేవుడి యొక్క నామమున, దేవుడి యొక్క దృష్టికి లేదా సంఘము దృష్టికి, ఇతరుల దృష్టికి దైవభక్తికరమైన అనేక విషయాలు మనం చేయొచ్చు. ఒకవేళ ఆత్మ దేవుడి యొక్క సన్నిధి మనతో పాటు దాని యందు ఉండకపోతే అవి కేవలం మనం చేయించినటువంటి క్రియలు మాత్రమే. ఒకరోజు వాటన్నిటిని కూడా పరీక్షించు రోజు ఒకటి వస్తుంది. ఆ దినమున ఆ క్రియలు ఆ అగ్ని పరీక్షను నిలబడలేకపోతాయి. మనము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్తలో మనం గమనిస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను కూడా ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. 13వ అధ్యాయము 34వ వచనము, ప్రేమతో దేవుడు ఎందుకు కార్యం చేయు విషయంలో మీరు గమనిస్తే మరి తోటి సహోదరులతో కలిగి చదవమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. గమనించండి, దానికి ముందు ఆయనను ప్రేమించవలసిందిగా, తర్వాత ఒకరినొకరును ప్రేమించవలసిందిగా అంటున్నాడు. దాని తర్వాత 1 యోహాను 3:18-19 చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. చాలా ఇక్కడ గమనించినట్లయితే మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. అందుకే ఎఫెసీ సంఘమునకు ఉన్నటువంటి ఆ యొక్క క్రియలు వారు చేసినవన్నీ కూడా అవి ప్రేమతో జరుగుచున్నవి కావున ఆయనకు ఆ విషయంలో కొద్దిగా మరి దేవుడు ఇష్టపడడం లేదు. అవి మరి కేవలము క్రియతో సత్యముతోనూ ప్రేమింతును అని. ఇందువలన మనము సత్య సంబంధములని ఎరుగుదుము. మనము సువార్తకు చెందిన వారము. సువార్త మనకు ప్రకటించబడినప్పుడు మరి ఆ సువార్తలో మీరును తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగిన వారుగాను ఆయనను వెంబడించుటకు రుజువైనటువంటి విషయం ఇది. ఏంటండి? ఆయనను
మనము ప్రేమించి ఏ విధముగా మనం ఆ క్రియలను లేదా సత్యమును మనము కలిగి ఉంటామో, మాటతో, నాలుకలతో, తర్వాత మనము క్రియలతో, సత్యముతోనూ ప్రేమితో, ఇవన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు మరి అటువంటి ప్రేమ పూర్వకమైనటువంటి క్రియలను దేవుడు అంగీకరిస్తాను అని అంటాడు. ఎఫెసీయులకు మరి గొప్ప ప్రేమ కలిగిన వారే వాళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో వారు కలిగినటువంటి ప్రేమను విషయము తెలియపరుస్తుంటాడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. గమనించండి, వారు గొప్ప విశ్వాసమును, గొప్ప ప్రేమను, గొప్ప ఈ తీర్మానమును కలిగినటువంటి ప్రజలే. కానీ రాను రాను వారు దాని నుంచి వారు కోల్పోయి ఉన్నారు. మరి ఆ యొక్క 5వ వచనంలో ఆయన సెలవిచ్చినట్లుగా, ప్రకటన గ్రంథం 2:5లో సెలవిచ్చినట్లుగా, ఒకవేళ మరి ఆ స్థితి నుంచి పడిపోయినటువంటి వీరు ఒకవేళ వారు గ్రహించుకొని వారి సరి చేసుకుంటే మంచిది, లేకపోతే దేవుడు ఏమంటున్నాడండి, దీపస్తంభంను నేను తీసివేస్తానని. 2 కొరింథీలో కూడా చూస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. 2 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం, తన పూర్వ ప్రేమను గురించి, వారు మరిచిపోయిన పరిస్థితిని గురించి, వాటన్నిటిని గురించి రాస్తూ సెలవిస్తాడు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. 2 పేతురు 1:9. పేతురంట 1:9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. చాలమ్మా, దేవుడు కార్యములను ఇందాక నేను సెలవిచ్చినట్లుగా, మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడు తనను క్షమించినటువంటి ఆ పరిస్థితి నుంచి ఆయన పొందుకున్నటువంటి మరి ఆ గొప్ప క్షమాపణ, తర్వాత ఆ రక్షణ, వాటి యందు ఆనందించు పరిస్థితి నుంచి దిగజారి మరి తను పాపపు విషయంలో ఇంకా తనను నొచ్చుకోకుండా ఉండేటువంటి పరిస్థితికి చేరినప్పుడు ఏమవుతుందండి, ఈ విధముగా మనం పేతురులో చదువుతున్నట్లుగా మనం చూస్తే మరి ఆ యొక్క దేవుడు తన జీవితంలో చేసిన కార్యములను వారు మర్చిపోయి, ఇది ఎవరికి లేకపోను ఆ పైన ఉన్నటువంటి విషయాలన్నీ తెలియపరుస్తుంటాడు. వాడు తాను తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, ఎప్పుడు నేనును మీరును దేవుడి యందు ఈ ప్రేమను, ఈ కృతజ్ఞతా హృదయంను కానీ ఈ గ్రాటిట్యూడ్ని దేవుడి యందు, దేవా నువ్వు నిజంగా నాకు ఇంత గొప్ప ప్రేమను కనపరిచేవే, ఈ యొక్క క్షమాపణ దయచేసావే అని మర్చిపోతూ ఉంటుంటారు. వారందరూ దేవుడు వారిని ఒకనొక దినమున ఈ పూర్వ పాపంలో నుండి శుద్ధి చేశాడన్నటువంటి సంగతి వారు ఏమైపోతారండి, మర్చిపోయినప్పుడు వారు గురిడివాడును దూరదృష్టి లేనివారుగా వారు మారెదరు. అందరము దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నాకు నూతన జీవితాన్ని దయచేశాడు, ఇది కలిగిన ఆదిలో ఎంతో సంతోషముతో నిండి ఉన్నది. ఆ సంతోషముతో దేవుడి యొక్క కూటములు, దేవుడి యందు మరి వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో కూర్చోవాలంటే ఎంతో ఆసక్తి. దేవుడు ఏదైనా పని చేయాలంటే, సంఘంలో పని చేయాలంటే, ఏదైనా పని చేయాలంటే చాలా ఆసక్తి. కానీ మెల్లగా ఏమైపోతుందండి, అది రాను రాను తగ్గిపోవడం. ఎప్పుడంటే నన్ను దేవుడు దేని నుంచి రక్షించాడో అన్నటువంటి ఆ పూర్వస్థితిని నేను మర్చిపోయి ఆ విధముగా ముందుకు కొనసాగి, హిబ్రూలో కూడా సెలవిస్తాడు ఇటువంటి మాటలు. 10వ అధ్యాయంలో 32వ వచనం నుంచి చూడము. హిబ్రూలు 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకునుడి. గమనించాలి, దాదాపుగా మరి ఇందాక నేను సెలవిచ్చినట్లుగా అనేకులు మరి క్రైస్తవేతర కుటుంబముల నుంచి వచ్చినటువంటి వారు, మరి ఆ యొక్క పూర్వ దినములలో మీరు మరి వెలిగింపబడినప్పుడు, మీకు ఆ యొక్క సువార్త అందచేయబడినప్పుడు, మీరు దేవుని రక్షణ ఆనందము కలిగి ఉన్నప్పుడు, వాటిని మీ ప్రాచీన పద్ధతులను విడిచి మీరు వస్తున్నప్పుడు, శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు, ఆ దినములు చాలా ఉత్సాహంగా ఉంటుంది. దేవుడి కోసము ఎంతో
గొప్ప తీర్మానాలు తీసుకొని ఏదైనా కూడా పర్వాలేదని మనము ఎదుర్కొంటుంటాం. అయితే ఆ దినములు, అటు పోరాటము, అటు మరి శ్రమలు అవన్నీ కూడా మరి తగ్గిపోయి చల్లారిపోయి ఆ పరిస్థితి ఆ విధముగా ఉండుచుండగా మరి వాక్యం అంటుంది, అటువంటి దినములను మరి ఒకసారి జ్ఞాపకము చేసుకునండి. ఒక్కొక్కసారి దేవుడి యందు వచ్చినప్పుడు ఆదిలో ఎంతో ఉత్సాహంగా ఉండి దేవుడి కోసం గొప్ప తీర్మానాలు తీసుకొని మరి బలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని లోకమును, సొంత వారిని, అయిన వారిని, కాని వారిని అందరినీ ఎదిరించడానికి ఎంతో పోరాడిన తర్వాత తిరిగి రాను రాను వారు ఆ విశ్వాసంలో చల్లారిపోయి లోకంలో కలిసిపోతుండగా చూచినప్పుడు ఆ పరిస్థితి చాలా బాధేస్తుంది. కొద్దిమంది ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా హృదయం చాలా బాధేస్తుంది. దేవుని ఎరిగినప్పుడు మరి క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చి దేవుడి కోసం ఎంతో బలంగా నిలబడతారు, గొప్ప తీర్మానాలు తీసుకుంటారు. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, మరి ఏదైనా కూడా పర్వాలేదు, నేను ఎదుర్కొంటానని. మరి వారి సొంత కుటుంబీకులను కూడా వారు వ్యతిరేకించిన, వారిని కొట్టిన అనేక పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ రాను రాను అవన్నీ అయిపోయి దేవుడు వారిని ఆశీర్వదించి వారికి గొప్ప విడుదలను దయచేస్తుండగా ఆ ప్రేమ చల్లారిపోయి ఏమైపోద్దండి, లోకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధేస్తుంటుంది. 34 వచనం చదవమా కింద. ఎలాగనగా 35 చదవ చాలండి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గమనించాలి, మీరు ఆ యొక్క తీర్మానములు తీసుకోగలిగినటువంటి ధైర్యమును ఏం కాకూడదు అంటున్నాడండి, దాన్ని విడిచిపెట్టకూడదు. అప్పుడున్నటువంటి ఆ ధైర్యం దేనికైనా కూడా తెగించే ధైర్యం. పరిస్థితులు, బంధువులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు, చదువులు ఏది కూడా అప్పుడు లక్ష్య పెట్టకుండా ముందుకి కొనసాగగలిగినటువంటి ఆ యొక్క ధైర్యం, దాన్ని ఏం చేయమంటున్నాడని, దయచేసి దానిని విడిచిపెట్టకండి. తర్వాత దానిని ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును. దాని కొరకు మీరు నిలబడుతున్నటువంటి వాటి కొరకు దేవుడు గొప్ప బహుమానము కలుగు చేయను అని సెలవిస్తున్నాడు. మనందరము చేయవలసినటువంటి ఈ ప్రార్థన, దేవా మరలా మమ్మల్ని బ్రతికించవా. మరి కోరా కుమారులు కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా మరలా మమ్మల్ని దయచేసి బ్రతికించవా. వారి ప్రార్థన చూడండి, అన్నిటి నుంచి విడుదల దయచేశాడు, క్షమాపణ దయచేశాడు. మరి ఆయన పాపములు కప్పిబడి ఉన్నాయి, ఉగ్రతంతా కూడా తీసివేశాడు, మరి గొప్ప కోపాగ్నిని చల్లార్చుకున్నావు. ఇవన్నీ సెలవిస్తూ అంటున్నాడు, దయచేసి మమ్మల్ని మరలా బ్రతికింపవా. మనము ఈ యొక్క దేవుడు కార్యములను మరి జీవితంలో గమనిస్తే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు సన్నిధి నాతో ఉన్నది, తర్వాత దేవుడు నా మధ్యలో చేస్తున్నటువంటి కార్యములు ఇవన్నీ కూడా దేవుడు నాతో ఉన్నందుకు జరుగుతున్నవి అన్నటువంటి రుజువు లేదా అన్నటువంటి ఒక సెన్స్ మనలో ఉంటుంది. రాను రాను మరి కాలము సమయము గడిచిపోయిన తర్వాత మరి ఆయన ఉన్నాడా, ఆయన హస్తం ఉందా లేదా అన్నటువంటి ఆ యొక్క అనుభవము లేకయే మన జీవితంలో కార్యములు జరుగుతూ వెళ్ళిపోతుంటుంటాయి. అర్థమవుతుందండి? ఒకప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తుంటే దేవుడి యొక్క గొప్ప హస్తము, దేవుడు నాతో ఉన్నాడు అన్నటువంటి ఆ గొప్ప ధైర్యం కానివ్వండి, ఆ గొప్ప ఆ సెన్స్ ఆఫ్ ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి నాతో ఉన్నదని అనుభవిస్తూ ఉంటుంటాం. తర్వాత మెల్లమెల్లగా కార్యాలు జరుగుతుంటాయి జీవితంలో, కానీ ఆయన హస్తము, ఆయన సన్నిధి మాత్రము లేని పరిస్థితులు మనకు కలిగి ఉంటుంది. వాటిని మనము కోల్పోకుండా దేవుడు మరలా మనల్ని బ్రతికింపాలి, మరలా మనల్ని ఉజ్జీవింప చేయాలని ఆయనను కోరుకోవాలి, ఆయనను ప్రార్థించాలి. మొదటగా మనం గమనించినట్లయితే ఈ ఉజ్జీవం అనేది ఒకవేళ సంఘంగా మనము సంబోధించి లేదా సంఘంగా మనం ఉదాహరణ తీసుకొని మాట్లాడినట్లయితే ప్రతి ఒక్కరికి కావలసినదే. మరి మినిస్టర్స్గా లేదా సంఘ కాపురులుగా మాకును కావలసినదే. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని మీరు చూసినట్లయితే ఆయన దినమంతా బోధ చేసి, దినమంతా కార్యములు చేసి, దినమంతా తన యొక్క ఏమంటారండి పరిచర్యను, దేవుడి యొక్క పనును చేస్తూ ఆయన మరి లూకాసు వార్త 5:16 సెలవిస్తాడు. అన్నీ చేసిన తర్వాత ఆయన ఏకాంతములో తన తండ్రితో తన సమయమును గడుపుటకు ఆయన వెళ్ళి మరి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాం. లూకా 5:16 చదవమ్మా. 5:16 లూకా 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. చాలమ్మా. తర్వాత మత్తయి 14:23 చూడండి. మత్తయి 14:23.
ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. గమనించాలి, నాయకులుగా మనమందరము కూడా దేవుడు ఏ ఏ ఏమంటారండి పరిస్థితుల్లో మీరు ఒకవేళ మీరు ఒక కుటుంబానికి నాయకులైతే, ఒకవేళ మీరు ఒక చిన్న గుంపుని దేవుడిందు నడిపించుటకు తర్బీదించుటకు మీరు నాయకులైతే, ప్రప్రదంగా మొట్టమొదటిగా ఈ యొక్క ఉజ్జీవము మొట్టమొదటిగా మనలో ఆరంభింపబడాల్సింది. ఇది మనం కావాలంటే దేవుడి సన్నిధిలో మనము సమయము గడపవలసినది. తర్వాత ఒక సంఘంలో గమనించినట్లయితే పెద్దలుగా సంఘ పెద్దలలో ఉజ్జీవము కలిగి, దర్ ఇస్ అ నీడ్ ఆఫ్ అ రివైవల్ ఇన్ ది ఎల్డర్స్ ఆఫ్ ది చర్చ్. పాత నిబంధనలో చూస్తే నిర్గమకాండంలో అమాలేకీలతోటి ఇజ్రాయేలీలు పోరాడుతూ ఉన్నారు. మోషే అంటాడు మరి యెహోషువతోటి, నువ్వు వెళ్ళి మరి నువ్వు యుద్ధము చేయి అని చెప్పేసి యెహోషువని పంపిస్తాడు. మోషేనేమో కొండెక్కి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత మనకందరికి తెలిసిన వాక్య భాగం 17వ అధ్యాయంలో ఆయన చేతులు పైకెత్తబడినప్పుడు అహరోను తర్వాత ఊరు తన చేతులను పైకెత్తుతాడు. ఆ చేతులు పైకెత్తి ఉన్నప్పుడు పాలెంలో ఏం జరుగుతుందండి? గొప్ప విజయము కలుగుతుంది. తర్వాత ఆ యొక్క చేతులు అలసిపోయి కిందికి దించినప్పుడు వారు ఓడిపోతున్నట్లుగా మనము చూస్తున్నాం. గమనించాలి, మరి సంఘ పెద్దలు అనేటువంటి వీరు ఒక సంఘమునకు దేవుడిని మరి బాధ్యతతోటి తర్వాత భారముతోటి నింపినటువంటి ఏమంటారండి గుంపై ఉన్నారు. వారు ఏదో పనులు జరిగించడానికి సంఘంలో కొన్ని బాధ్యతలు తీసుకొని పనులు జరిగించడానికి మాత్రమే కాదు, వారిలో దేవుడు ఆ యొక్క గుంపు ద్వారా దేవుడు మరి గొప్ప కార్యములు చేయటకు. తర్వాత కూడా మనం చూస్తే మరి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు యాజ్ మెంబర్స్ యూ నీడ్ టు బీ రివైవ్డ్. అంటే మరి సంఘస్థులుగా సభ్యులుగా మనమందరం కూడా ఏం కావాలంటే అండి ఉజ్జీవించబడాలి. ఇది ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మొదటి కొరింథీయులలో 12వ అధ్యాయం మనందరికీ తెలుసు. 12వ వచనం నుంచి ఈ యొక్క సంఘము ఒక శరీరం గాను అనేక అవయవము కలిగిన దాని గాను తర్వాత ఒకరినొకరు సహాయపరచుటకు వీటన్నిటిని కూడా తెలియపరుస్తుంటుంది. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. గమనించాలి, శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు మనమందరము కూడా ఏమై ఉన్నామంటండి? ఒక్క శరీరమై. శరీరంలో మనమందరం కూడా అవయవములై ఉన్నాం. ఈ అవయములన్నీ కూడా కలిసినప్పుడు అదొక శరీరముగా నిలబడుతోంది. 13వ వచనం, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన మనమందరం ఒక శరీరంలోనికి ఒక ఆత్మనిందే బాప్తిస్మం పొందితిమి, మనమందరం ఒక ఆత్మను పానము చేసి నవారమైతిమి. గమనించాలి, మనల్ని ఐక్యపరచుచున్నటువంటి కారణములు, ద రీజన్స్ దట్ యూనిఫైస్ అస్, లేదా సంఘమును శరీరమును ఐక్యపరుస్తున్నది. మనమందరము ఒకే బాప్తిస్మం, ఒకే రక్తంతో కడగబడినటువంటి ఒకే ఆత్మతోటి పానము చేయబడినటువంటి వారమని వాక్యము సెలవిస్తుంది. కావున నిన్ను నన్ను జోడించుచున్నది మన ఆలోచన, మన ఉద్దేశము, నా ఇష్టానుసారాలు కాదు. ఇట్ ఈస్ నాట్ ద డిజైర్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ దట్ యూనిఫైస్ అ చర్చ్. సంఘమును ఐక్యపరిచేది ప్రజల యొక్క తలంపులు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క విధానములు కాదు. ఇది దేవుడు తన ఆత్మ, తన రక్తము, తన యొక్క కుమారుడు ద్వారా ఐక్యపరచబడుతూ. తర్వాత 15వ వచనం చదవమని దయచేసి. 14 నుంచి చదవా. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. ఒకవేళ నేను కాదు, నేను చెందని దానను అనంత మాత్రమున ఏం కాదంటండి? శరీరంలోనిది కాకపోలేదు. తర్వాత మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. గమనించాలి, సమస్తమును కూడా దేవుడు ఏం చేశారంటండి? తన చిత్త ప్రకారం. మనందరము కూడా తన చిత్త ప్రకారం ఒక సంఘంలోనికి మనము అమర్చబడి ఉన్నాము అని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత
అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. గమనించాలి. మరి ఈ విధంగా మేమును మీరును కలిసి ఒక సంఘముగా మనల్ని చేర్చబడినప్పుడు మీరును నేనును ఉజ్జీవించబడడానికి మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, నాకు నీ అవసరత లేదు, నీకు నా అవసరత లేదని అనుకోనకూడదు. ఎందుకంటే దేవుని యొక్క శరీరం అందు మనమందరము అవయములను, ఒక శరీరం ఒక అవయమునకు నాకు నీ అక్కర్లేదని చెప్పజాలదు అని సెలవిస్తున్నారు. తర్వాత అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనములుగా కనబడునో అవి మరీ అవశ్యములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరీ ఎక్కువగా గనపరుచుచున్నాము. గమనించాలి. దేవుడు మరి సంఘంలో మరి ఈ యొక్క అవయములలో బలహీనమైనవి, ఘనములైనటువంటివి మనము తృణీకరించుటకు, చిన్న చూపు చూటకు, లేకపోతే మరి వారిని అవమానపరచకూడదు. కానీ వాటిని కూడా దేవుడు గొప్పగా తన దృష్టిలో ఘనపరచుచున్నాడు అని మనము గమనించాలి. సంఘము కూడా ఈ యొక్క విషయంలో ఏం కావాలంటండి, ఇది ఉజ్జీవపరచాలి. ఇది ఎందుకంటే ఈ విషయము ఒకవేళ మనమందరము ఒక శరీరానికి సంబంధించినటువంటి అవయములు, దేవుడి యొక్క సంఘము మనము ఐక్యపరచబడాలి, మనము ఐక్యతతో ఉండాలి, ఒకే రకమైన ప్రేమతో ఉండాలి, లేదా ఒకే మరి ఆ యూనిటీని ఐక్యత కలిగి ఉండాలని మనం ఒకవేళ గ్రహించి దాని యందు మనము ప్రార్థించడం కానీ ప్రయత్నించడం కానీ ఇవన్నీ చేయకపోతే సంఘముగా ఉజ్జీవించబడము అసాధ్యమని. అందుకని మరి పెంతెకొస్తు దినమును కూడా వారందరూ కూడా మరి 10 దినాలు దేవుడి యొక్క సన్నిధిలో వారు ఏక మనస్కులై వారు ప్రార్థన చేసినప్పుడు ఆత్మ వారి మీద పడినప్పుడు మనము గమనిస్తాం. ఈ యొక్క ఉజ్జీవము మనకు కావలసినటువంటి పరిస్థితులు మనం గమనించే, వెన్ డు ఐ వాంట్ టు బి రివైవ్డ్, లేదా ఆ ఉజ్జీవం ఏంటి అని మనం చూస్తే, మనము పాపము నుంచి మనకు పశ్చాత్తాపము, ఓకే, రిపెంటెన్స్ ఫ్రమ్ సిన్, తర్వాత రివైవ్ దేర్ లవ్ ఫర్ గాడ్, దేవుడి కోసం వారి ప్రేమను ఉజ్జీవపరచడం, రీకనెక్ట్ దెమ్సెల్వ్స్ టు గాడ్స్ పర్పస్, మరొకసారి రీకమిట్ దెమ్సెల్వ్స్ టు గాడ్స్ పర్పస్ అంటే దేవుడు ఉద్దేశముల కొరకు వారిని మరలా తామును అప్పగించుకొనడం. సరేనండి, ఉజ్జీవము కలిగి ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే, తర్వాత ఇన్వెస్ట్ ఎక్స్టెండెడ్ టైమ్ ఇన్ ప్రేయర్, మరి ప్రార్థన యందు ఇంకా ఎక్కువ సమయము గడపడము, తర్వాత దేవుని యొక్క వాక్యమందు దేవుడి యొక్క వాక్యమందు ధ్యానించుట యందు ఇంకా ఎక్కువ మనము సమయము గడపడం, ఈ విషయాలకు మనము ఉజ్జీవించబడాలి. ఫర్ వాట్ ఆర్ వి టు బి రివైవ్డ్ అంటే ఈ విషయాల కోసం. ఏదో మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆర్థికంగా ఆశీర్వదించబడాలి, ఇవన్నీ కాదు. కానీ దేవుడికి మనం ఇంకను సన్నిహితులై ఆ సన్నిహిత సంబంధము కలిగి ఉండటకు మనము ఉజ్జీవించబడాలి. నిజమైనటువంటి ఉజ్జీవం మీరు గమనించినట్లయితే అది మరి దేవుడి యందు ఆధారపడి మాత్రమే కలుగగలుగుతుంది. ఇప్పుడు నా ఇష్టానుసారంగా నేను ఉజ్జీవం కలిగి ఉండాలి, నేను ఈ ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నం చేస్తానంటే అది కుదరదు. రివైవల్ ఇస్ ఓన్లీ గాడ్ బై డిపెండింగ్ అపాన్ గాడ్. నిజమైనటువంటి ఉజ్జీవం ఆయనపై ఆధారపడి మనము చేరుకుతేనే కానీ కేవలము దేవుడు మాత్రమే మనల్ని ఉజ్జీవింపగలుగుతాడు. ఏది కూడా మనం గమనించాలి, నథింగ్ ఎల్స్ క్యాన్ రివైవ్ యూ అండ్ మీ టువర్డ్స్, ఎందుకంటే ఇది ఆయన కొరకు ఆయన ఎదుట జరుగుతున్నటువంటి కార్యం. ఇది కేవలం దేవుడు మాత్రమే మనల్ని ఉజ్జీవింపగలుగుతాడు. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఈత కొడుతూ మరి ఆ యొక్క కాలువలో కానివ్వండి, ఆ యొక్క స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని వారు బయటికి తీస్తారు. బయటికి తీసినప్పుడు ఆ వ్యక్తి స్పృహ తప్పిపోయినను కూడా తను మరణించలేదు, ఇంకా గుండె కొట్టుకుంటూ ఉంది, శ్వాస మెల్లగా పీల్చుకున్నట్టుకు ప్రయత్నిస్తుంది ఆ లంగ్స్, ఊపిరితిత్తులు. అయితే ఆ వ్యక్తిని ముందు తనని రివర్స్గా పండబెడతారు, ఈపు మీద గుద్దుతారు, ఆ యొక్క కడుపులో నీళ్ళని అంతా కూడా బయటికి రావుటకు వారు చేయాల్సిన ప్రయత్నాలని చేస్తారు. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఒకటి చేస్తారు, ఏంటంటే తన ముక్కును మూసేసి తన నోట్లో నుండి ఆ యొక్క గాలిని ఊదడం. ఆ యొక్క గాలిని ఆ విధంగా ఊదడం ప్రారంభించినప్పుడు వారు మెల్లగా దగ్గుతూ వారిలో ఉన్నటువంటి లేదా ఆ త్రోట్లో ఆ గొంతులో ఉన్నటువంటి నీటిని వారు కక్కువేసి తిరిగి వారు ఉజ్జీవింపబడతారు. మరి ఉదాహరణ పూర్వకంగా గమనించినట్లయితే ఆ విధమైనటువంటి కార్యము
నీలో నాలో జరగవలసినది. మరి మనము ఇందాక చదువుకున్నట్లుగా ఆ పాత విషయాలని మర్చిపోయి వాటన్నిటిని కూడా, ఆ పాపము నుంచి దేవుడు ఎటువంటి పాపం నుంచి నిన్ను బ్రతికించాడనే విషయాలని వీటన్నిటిని మర్చిపోయి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక గురుడితనము కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మనము తిరిగి మనల్ని ఉజ్జీవింపరచుటకు దేవుడు తన యొక్క మరి ఆత్మను మన పైన మరొకసారి ఉదవలసినటువంటి పరిస్థితి. గమనించాలి, కేవలము ఆ ఆత్మ మాత్రమే మన జీవితంలో ఆ యొక్క కార్యమును చేయగలుగుతుంది. సంఘము శిష్యులు 12 మంది శిష్యులు దేవుణ్ణి యేసుక్రీస్తుని వెంబడించారు. 3.5 సంవత్సరాలు ఆయన గొప్ప కార్యములను చూశారు. ఆయన అనుగ్రహించినటువంటి ఆహారాన్ని తిన్నారు, ఆయనతో ప్రయాణమయ్యారు, ఎన్నెన్నో అనుభవాలు వారు కలిగి ఉన్నారు. బట్ నన్ ఆఫ్ ఇట్ వాజ్ ఎనఫ్ ఫర్ దెమ్ టు హ్యావ్ అ కమిటెడ్ లైఫ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పసెస్ ఇన్ ఫాలోయింగ్. ఆయనను వెంబడించే విషయంలో ఆ దృఢమైన తీర్మానం కలిగి ఆ యొక్క ఉద్దేశంలో నెరవేర్చుటలో అదేది కూడా వారికి సహాయపడలేదు. చివరిగా మనం చూస్తే సెలవేసినప్పుడు ఆయన ఒంటరిగా ఆ సిలువ పైన వ్రేలాడడము, అందరు శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూస్తున్నాం. కానీ దేవుడు ప్రేమతో మరి వారిని తిరిగి దర్శించి వారిని సమకూర్చి తన యొక్క ఆత్మను పెంతికోస్తు దినం మీద జరిగినటువంటి ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ యొక్క మరి ఆ అభిషేకము వారిపై పడినప్పుడు వారు తిరిగి దేవుడి యందు ఉజ్జీవపరచబడ్డారు. ఉజ్జీవపరచబడిన తర్వాత సంఘము ఆ విధంగా ప్రారంభించబడి జరిగింది. అయితే మరి ఇందాక కీర్తనలో మనం చదువుకున్నట్లుగా దేవుణ్ణి నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరి ఇది కేవలం ఒక ఇంట్రడక్షన్గా మనం గమనించినట్లయితే దేవుడి యందు నేనును మీరును ఉజ్జీవింపబడవలసిన అవసరత ఎంతగానో ఉంటూ ఉన్నది. కీర్తనాకారుడు దావీదు మీరు చూసినట్లయితే 14వ అధ్యాయము కీర్తనలో 7వ వచనం, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. యెహోవా చెరలోన తన ప్రజలను రప్పించినప్పుడు. గమనించాలి, మనందరినీ కూడా దేవుడు రప్పించాడు, బయటికి మనకు గొప్ప విడుదలను ఆయన దయచేశాడు. ఆ కార్యం జరిగినప్పుడు, ఆ రక్షణ కార్యం జరిగినప్పుడు వాక్యం సెలవిస్తుంది, యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఒక గొప్ప సంతోషం వారికి జరిగిన కార్యం అంట. ఇజ్రాయేలీలకి లేదా వారి మధ్యలో దేవుడు చేస్తున్న కార్యం చూస్తే అది వారికి ఒక కలగా అగుపడుతుంది. 126వ కీర్తన 1వ వచనం, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. చాలమ్మా 2వ వచనంలో చూస్తూ మొదటి మాట ఏమంటాడు, మనము కలకనిన వారి వలె నుంటిమి. అది వారిలో జరుగుతుంది, వారి మధ్యలో జరుగుతుంది, వారి ముందర జరుగుతుంది, వారు చూస్తూ ఉన్నారు. ఇదంతా అవుతుండగా కూడా వారికి ఎలా అనిపిస్తుంది అంటే దేవుడి యొక్క కార్యము కలగా అనిపిస్తుంది. మన అందరం కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో చల్లారిపోయి ఆ పరిస్థితి, ఆ ఉన్నత స్థితి దేవుడి కోసము మరి మంచి ఏమంటారండి ఆసక్తి కలిగి మనము వెళ్ళగలిగినటువంటి పరిస్థితి, అది మనకు ఒక కలగా అగిపడినను కూడా. లేదా గతంలో మన పాస్ట్ని మనం చూసినా కూడా, అయ్యో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు కేవలం ఒక కలగా మిగిలిపోయినట్లుగా మనకి అగుపడుతూ ఉండవచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ గొప్ప కార్యములు తిరిగి మనలో జరిగించగలుగుతాడో, తిరిగి ఎప్పుడైతే చేస్తాడో, దేవుడు మరి ఆ వాగ్దానములు నెరవేర్చు దేవుడుగా రుజువుపరచబడతాడు. గమనించండి, ఆయన ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన మరలా నాలో మమ్మల్ని బ్రతికింపవాన్. ఎహెజ్కేల్లో దేవుడు సెలవిచ్చాడు. మనం అనేక మార్లు చదువుకున్నటువంటి వాక్య భాగంలో 37వ వచనంలో చూసినట్లయితే ఇది తన ఆత్మతోటి జరగవలసినటువంటి కార్యముగా 37వ అధ్యాయము 12వ వచనం చూడు, 14వ వచనం. 37 నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు,
మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. మనము మరలా బ్రతికించబడుటకు కావాల్సిన మొట్టమొదటిది ఏంటంటే అండి, దేవుడి యొక్క ఆత్మను మనలో ఉంచి ఉంచి మన దేశము మనల్ని నివసింపజేసి నివసింపచేస్తాడని అంటున్నాడు. దేవుడిని నూతనంగా సంగముగా మనం కోరుదాం. మరొకసారి ఆయన ఆత్మతోటి మనల్ని అభిషేకించుటకు, మరొకసారి తన ఆత్మతోటి మనల్ని తాకుటకు, మరొకసారి తన అగ్నితోటి మనల్ని ఆయనకు చెందినటువంటి దానిని ప్రతిదీ కూడా కాల్చివేసి ఆయనను వెంబడించుటకు. 37లో అంటాడు చూడండి, 27వ వచనం, 36వ అధ్యాయం ఎజ్కేల్ ప్రక్క పేజీలో 27వ వచనంలో అంటాడు, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేస్తుందను. ఆయన ఆత్మను మనలో ఉంచినప్పుడు, అయితే దీన్నన్నిటికీ దేవుడు ఇస్తున్నటువంటి లేదా దేవుడు పెట్టినటువంటి షరతు ఏమనగా మనం మొట్టమొదటిగా చూస్తే 2వ దినవృత్తాంతంలో మరి 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు కదా, నా పేరు పెట్టి పిలువబడినటువంటి నా జనులు వారంట మొదటిగా తమ్ము తాము తగ్గించుకోవాలి, తర్వాత ప్రార్థన చేసి నన్ను వెదికి. గమనించండి, నేనును మీరును ఉజ్జీవింపబరచుటకు ఎవ్రీబడి అందరూ కూడా వ్యక్తిగతముగా మీ ప్రార్థన గదిలోనికి, ఇఫ్ యూ డు నాట్ షట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ప్రేయర్ క్లాజెట్స్ అండ్ క్రై అవుట్ టు గాడ్, మనల్ని దేవుడు ఉజ్జీవపరచలేడు. ఈ స్థితి బాగలేదని నేను అనడం లేదు, అయితే ఈ స్థితి చాలిన స్థితి కాదు అని నేను అంటున్నాను. అర్థమవుతుందని, మన ఆధ్యాత్మిక స్థితి మీరు ఏదో ఘోరమైన పాపులు మీరు పడిపోయారు అది కాదు నేను చెప్పేది, కానీ ఈ స్థితి చాలినంత స్థితి కాదు. దేనికంటే గొప్పగా ఇంకా మనలో దేవుడు తన కార్యములు జరిగించగలుగుతాడు. ఇంకా గొప్ప కార్యములు మనము దేవుడి మనము కలిగి ఉండగలుగుతాం. మరి మన ఆత్మీయ స్థితులు మనం ఇంకా ఉజ్జీవింపబడినటువంటి పరిస్థితులు మనం ఉండగలుగుతాం. అయితే దానికి మొట్టమొదటిగా తనను తాను తగ్గించుకునంట ప్రార్థన చేసి ఆయనను వెదికి, ఆయన వెతికినప్పుడు తమ చెడు మార్గములను విడిచిపెట్టినప్పుడు ఏమంటాడండి, ఆకాశములను నేను వారి ప్రార్థనలను వినేదను, తర్వాత వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును అని అంటున్నాడు. గమనించాలి దయచేసి, కీర్తనకారుడు ఇందాక సెలవిచ్చినట్లుగా ఆ యొక్క మరి దేవుడి యొక్క ప్రతి రకమైనటువంటి ఆశీర్వాదము, తర్వాత ఆ యొక్క రక్షణ కార్యమును అనుభవించి వాటన్నిటినీ కలిగి ఉన్న తర్వాత కూడా వారి ప్రార్థన ఏంటంటే, దయచేసి మరలా మమ్మల్ని బ్రతికించుమని. ఎజ్కేలునే అంటాడు, మరి ఎవరు కూడా చావుట దేవుడికి ఇష్టముగా లేదు, మనందరము బ్రతకాలని ఆయన కోరుచున్నాడు. అందుకే సమృద్ధి అయిన జీవమును యేసుక్రీస్తు వారిని మీకును నాకును ఇవ్వుటకు వచ్చి ఉన్నాడు. ఆయన యందు నేనును మీరును ఉజ్జీవపరచబడి తిరిగి ఆయన యందు మనము మరి ఆ మొదటి ప్రేమను కలిగి మరి చేయుచున్న కార్యమునంతా కూడా గొప్ప తీర్మానముతోటి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి, సంఘమంతా కూడా మీరు చూస్తే ఒక ఏమంటారండి, ఒక వేరే లెవెల్లో అంటే వేరే స్థితిలో దేవుడితోటి మనం నడవడము చూస్తాం. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు ఇది జరగాలి, ఎందుకు ఇది జరుగుతుందంటే, అప్పుడు మరి దుష్టుడు వాడు వేసే ప్రతి పన్నాగములకు, వాడు వేసే ప్రతి రకమైనటువంటి బాణములకు మనం ఎవరము బెదరక భయపడక, ఏది కూడా సంఘము మధ్యలో కానీ దేవుడి మధ్యలో కానీ నిలబడి వారిని వేరుపరచుటకు ఆయుత్తపరచబడలేదు, అది మరి విజయము పొందుకొనలేదు. దయచేసి ఈ ప్రార్థనను మీ ప్రార్థనగా మరానున్న కాలం దేవుడి యొక్క చిత్తమైతే దీని యందు ఇంకను మనం ధ్యానించుకుందాం. ఈ రోజు నుంచి ఈ ప్రార్థన మీ ప్రార్థన సంఘం యొక్క ప్రార్థనగా ఉండునుగాక. ఏంటంటే, నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా అని, మరలా మమ్మల్ని ఉజ్జీవింపవా అని ఆయన సన్నిధిలో కోరుకుందాం. ప్రతి గొప్ప గొప్ప మరి రివైవల్ స్టోరీస్ని, ఈ ఉజ్జీవ కథలను మీరు చదివినట్లయితే ఆయా సమయాల్లో ఆయా దేశాల్లో జరిగినప్పుడు ఒక వ్యక్తి మోకరించాడు దేవుడి సన్నిధిలో, దేవా నా దేశమును జీవపరచు, నా సంఘమును జీవపరచు, నన్ను జీవపరచు అని దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశారు. వారు ఏడ్చారు. కొన్ని సంవత్సరాల తరబడిగా వారు దేవుడి సన్నిధిలో వారు ప్రార్థన చేసిన కథలు కూడా సంఘటనలు కూడా ఉన్నాయి. రుజువుట వారి ఎదుట మరి ఏ గొప్ప రుజువు లేకపోయినా కూడా ఆ ప్రార్థన అనేది వారు మానిపోలేదు. వారు ఇంకనూ బలముగా ప్రార్థించుకుంటూ వెళ్ళారు. ఒకానొక దినమున దేవుడు వారి దేశమును వారి ప్రజలను ముట్టి గొప్ప ఉజ్జీవాన్ని వారికి దయచేశారు. దయచేసి మరి నూతనంగా నేనును మీరును దేవుడి చేత తాకబడాలని, అభిషేకించబడాలని, మరి ఉజ్జీవింపబడాలని, ఆయనను వెంబడిస్తున్నటువంటి ఈ తీర్మానంలో మన తీర్మానం ఇంకనూ బలమైనటువంటి తీర్మానముగా కలియుండు
కృపను దేవుని కోరదాం. ఎఫెసీ సంఘంతో ఇంకో మాట అంటాడు, వారి యొక్క నికోలేతు బోధలందు వారు దృష్టి ఉంచలేదు, లేదా దానిని వారు అంటే ఇట్స్ అ గాస్పుల్ ఆఫ్ కాంప్రమైజ్, అంటే రాజీ పడుతున్నటువంటి ఒక స్వార్థ అది. దాని యందు వారు దృష్టిని దయచేసి మన పనులు మన క్రియలు అన్నీ కలిగి నన్ను కూడా ఆ ప్రేమను, మొదటి ప్రేమను ఒకవేళ మరిచిన వారైతే దేవుడి సన్నిధిలో ఆ ప్రేమను మరలా మనము కోరుకొని మనల్ని మరలా దేవుడు ఉజ్జీవపరచాలని ఆయన కృపను కోరుకుందాం. దయచేసి మన మధ్యలో పాస్టర్ విల్సన్ గారిని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. ఎందుకు దేవుడు మరలా బ్రతికించాలి? నీ ప్రజలని యందు సంతోషం మరలా మమ్మల్ని బ్రతికించవా? కారణం ఏంటి? ఇంకా ఆయన కొరకు మనం జీవించాలని, లేక ఇంకా ఆయన దుఃఖ పెట్టాలని? ఆ విషయంలో దుఃఖం కలగాలి నీకు నాకు. ఎందుకు అడుగుతున్నాడు భక్తుడు? కొరాహు కుమారులు దేవుని యొక్క సన్నిధిలో మమ్మల్ని మరలా బ్రతికించు ప్రభు, మేము నాశనం అయిపోయి మరలా తిరిగి మమ్మల్ని ఉజ్జీవింప చేయమని దేవుణ్ణి కోరుతూ ఉన్నాడు. ఒకటే, మనం బ్రతికాము, రక్షించబడడం కారణం ఏంటంటే ప్రభు నా కొరకు చనిపోయాడు, ఆయన కొరకు నేను జీవిస్తాను. అదే కారణం తప్ప ఇంకా వేరే కారణం ఏమి లేదు. మన గొప్పతనం, మన భక్తి ఏమీ లేదు. మన కొరకు ఆయన చనిపోయాడు, ఆయన కొరకు నేను సమృద్ధిగా జీవిస్తాను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా. ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిక ఇచ్చింది ఏంటి? మనం ఎప్పుడు చెప్తాం, ఎప్పుడు ప్రార్థనలో కూడా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం మర్చిపోయిందంటే ఆ సంఘం మర్చిపోలేదంట, ఉన్నదే ఏం చేశారంట? వదిలిపెట్టారంట. అది ప్రేమ ఉన్నది, ప్రేమ చాలా ఉంది, కానీ ఏమైపోయిందంటండి? ఏంటి తాత? కాబట్టి నీవు నీ క్రియలు, నీ సహనము, నీ భక్తిని ఎరుగుదురు, కానీ నీకున్నటువంటి యొక్క ఆ మొదటి ప్రేమను నీవు ఆ డాష్ కాడ నేను అని పెట్టుకొని, నేను ఆ ప్రేమను వదిలేను. అందుకే నాకు దేవుడు మనలో బుద్ధి కలుగు చేయడానికి, నీవు జాగ్రత్తగా లేకపోతే నీ యొద్ద నుంచి నేను ఆ దీపస్తంభాన్ని తీసివేస్తానంటాడు. అయినను ఒక తప్పు నీ మీద ఏంటంటే నీవు విడిచిపెట్టు. కాబట్టి ఏ స్థితిలో పడ్డావో అదే స్థితిని, అంటే నువ్వే దినాన్ని ఏ పరిస్థితిలో నువ్వు రక్షించబడ్డావు ఆ ప్రేమను. మొదటి ప్రేమ అంటే అదే. మొదటి ప్రేమ అంటే ఏదో కాదు, మానవ సంబంధం ప్రేమ కాదు. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను దర్శించాడు, అదే మొదటి ప్రేమ. ఆ ప్రేమను ఎవ్వరు కూడా, దేవునికి నీకు నాకు తప్ప అది ఎవరికి కూడా, పక్క వ్యక్తి కూడా అర్థం కాదు. ఏ స్థితిలో ఉన్నాడు ప్రభువు నిన్ను ఎరిగాడు, లేకపోతే ఆయన నువ్వు ఎరిగావు, అది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మొదటి స్థితిని ఎప్పుడు కూడా నీవు కానీ నేను కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మర్చిపోయిందంట ఆ సంఘం. అందుకనే మరలా జ్ఞాపకం చేస్తూ జాగ్రత్తగా ఉండు. అయితే ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరున్నారంటే అండి, కొందరు ఉన్నారంట ఆ సంఘంలో. ఆ సంఘ సభ్యులు ఏం చేస్తారంటే అండి, నికోలయితుల బోధను ఏం చేస్తారంటే అండి, వారు ద్వేషిస్తున్నారంట. నేను కూడా దానిని, ఈ నికోలయితులు అనగా ఎవరంటే ఇక వారికి ఎవరో చెప్పక్కర్లే. వారి దృష్టిలో వారే నీతిమంతులు, వారే పరిశుద్ధులు, వారికి మించినటువంటి ఎవరు. నికోలయితులు అనగా ఏంటంటే తమ దృష్టిలో తామునే పొగుడుకున్నటువంటి వారు. ఇట్లాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా, అది నిన్ను కానీ నన్ను కానీ మనలాంటి ఏ మాత్రం కూడా ఉండటానికి వీలు అది అన్నాడు. నువ్వు ద్వేషిస్తున్నావు కనుక నేను కూడా వారిని ద్వేషిస్తూ ఉన్నాను. కాబట్టి అందుకనే దేవుడు చెప్పే విషయాల్లో వాక్యం మనం విన్నాం, చక్రం మాటలు విన్నాం. దేవుడు తన ప్రజల ఎంత కనికరము, ఎంత కటాక్షము. ఆ కింద వచ్చిన చదివితే కనుక కృపా సత్యముల గురించి, భూమిలోంచి నీతి మొలుచు, సత్యము మొలుచుటి, అన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి, యేసుక్రీస్తు చక్కని వివరణ మనం విన్నాం. మరలా నీ ప్రజలని యందు సంతోషించినట్టు మరలా మమ్ములను, సంతోషం ఎప్పుడు పోతుంది? దేవుడు ఎల్లప్పుడూ కూడా మన యందు ఆనందించే దేవుడు. మనమే పోగొట్టకుండా తిరిగి ఆ స్థితిని మరలా ప్రభు సమకూర్చుకుని నాకు ఒక విశ్వాసం దయచే ప్రభు అని మనం దేవుణ్ణి అడగాలి. ఇదే మన ప్రార్థన. బ్రతకటం అంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ సేవకుని ద్వారా తండ్రి నాయన ప్రభు, మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. కొరహు కుమారులు తండ్రి ప్రభు, దేవుని రాజ్యమును గురించి నాయన, దేవుని నివాసాల గురించి నాయన ఎంతగానో వివరించారు నాయన ప్రభు. మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి, మీ ప్రజలను ఎందుకు సంతోషించడం మరలా మమ్మల్ని బ్రతికింపవా అని నాయన మరొకసారి మీ సన్నిధిలో మొరపెట్టారు తండ్రి.
మా ప్రార్థన మా విశ్వాసం కూడా తండ్రి మరల మమ్మల్ని నూతన పరచమని అడుగుచున్నాం తండ్రి. లేఖనాల్లోంచి నాయన ప్రభు అనేకమైన మాటలు మేము విన్నాం తండ్రి, విశ్వాసం గురించినటువంటి మాటలు తండ్రి. ఆయన తండ్రి ప్రభా మా ఆశ విఫలమైపోయింది నాయన ప్రభా, మేము చెదిరిపోయాం, మా బ్రతుకులు సమాధి వలె ఉన్నావు తండ్రి, శత్రులకు అవమానకరంగా మేము ఉన్నామని తండ్రి నాయన ప్రభా ఎంతగానో తండ్రి యెహెజ్కేలు దినాల్లో తండ్రి ఇశ్రాయేలు ప్రభు మొర్రపెట్టినప్పుడు తండ్రి ప్రభా ఆయనను ప్రభు వాళ్ళని మీరు తిరిగి తిరిగి సమకూర్చి తండ్రి ఎండిన ఎముకల్లో తండ్రి ప్రభా జీవాత్మను వదిన దేవుడు నాయన ప్రభా, లెక్కింపలేని మహాసైన్యమునికి మార్చేటువంటి దేవుడు గనుక తండ్రి ప్రభా, నిన్న నేడు ప్రభు నిరంతరము ఏకరీతికున్న మా దేవుడు గనుక తండ్రి, ఎల్లప్పుడూ కూడా తండ్రి మీరు ఏ రీతిగా ఈ లోకంలో తండ్రి నాయన ప్రభా ఏకాంతముగా అరణ్యములకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థించారు తండ్రి నాయన, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుకుని మేము కూడా తండ్రి కడవరి దినాల్లో తండ్రి మీరు సెలవిచ్చారు తండ్రి ప్రభా. అంత్యదినంలో తండ్రి ప్రభు వచ్చే వరకు తండ్రి ప్రభా ప్రార్థన చేయవరి రక్షించబడదు అన్నావు తండ్రి ప్రభా. ప్రార్థన జీవితము, విశ్వాస జీవితము తండ్రి, వాక్యము, సంఘ పరిచర్య, శరీరంలో ఏ రీతిగా అవయవాలు ఆ రీతిగా మేము అందరం కూడా ఒకే అవయలుగా క్రీస్తు శరీరంలో ప్రభా పాలి భాగస్తులుగా తండ్రి మేము అందరూ కూడా తండ్రి ప్రభా మీ నామమును మహింపరిచే కృపను ప్రభా నాకు మాకు దయచేయమని తండ్రి. మీ సేవకుని ఇంకా అభిషేకించండి, వాడుకోండి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలందరి బట్టి ప్రభా మీ నామను స్తుతిస్తూనైనా తిరిగి వేడుచుండగా తండ్రి మీ కృపాక్షేమ ప్రభా నాకు మాకు దయచేయమని తండ్రి. దూర ప్రాంతం బిడ్డలు వెళ్ళాలి తండ్రి, క్షేమకరం వెళ్ళి మీరు సహాయం చేయండి, మంచి వాతావరణం మీరు దయచేయండి ఆయన. ఈ రాత్రి కాలం తండ్రి ప్రభా ఆయన ఈ వాక్యం తిరిగి మేము ధ్యానం చేసుకున్నట్టుగా నాయన ప్రభా అది మా జీవితంలో ఒక ప్రార్థన వలె తండ్రి ప్రభా, మరలా మమ్మల్ని బ్రతికించవా అనే తండ్రి విశ్వాసపు కేక మేము వేయటకు తండ్రి ప్రభా, వాక్య ధ్యానం వచ్చేటకు ప్రార్థించడం మా విశ్వాసం ఇంకా ప్రభా వృద్ధి పొందించుకున్నట్టుకు తండ్రి నాయన ప్రభా వాక్యం ధ్యానం చేసే కృపను ప్రభా నాకు మాకు దయచేయండి. మీరు సంగతులనైనా విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మరీ విశేషమైన జాగ్రత్త ప్రభా నాకు మాకు దయచేయమని వీళ్ళందరినీ ప్రభా మీ కృపగిలిన స్థలకు అప్పగించుకోండు. తిరిగి మీ చిత్తమైతే ప్రభా మరొకసారి ప్రభా మేము తిరిగి ప్రభా కొడుకుని ప్రభా కలిసిన ఆరాధించే కృపణ ప్రభా నాకు మాకు దయచేయమని వీళ్ళని ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.